నాగార్జున భవన్లో సోషల్ మీడియా సామాజిక బాధ్యత అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతోంది. లైవ్ లో చూద్దాం. అలవాటు కంటిన్యూ అయ్యి మనం చెడు వ్యసనాలకి ప్రతిదీ ఫోన్లోనే ఈ వ్యసనాలన్నీ అలవాటు అవుతున్నాయి. అంటే ఫోన్ ద్వారా అశ్లీల ఈ చూడటం, లేదంటే ఏదో ఎక్కడో మర్డర్ జరిగింది, లేదంటే హస్బెండ్ని చంపేశాడు, ఈ అన్నీ అవి ఎక్కువ ప్రమోట్ అవుతున్నాయి. అవి అలాంటివి కాకుండా కొంచెం గవర్నమెంట్ కూడా అలాగే ఎమ్మెల్యే గారు లేదా మిగతా అందరూ కూడా ఇలాంటి వాటి మీద కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంకా అగ్రెసివ్గా చేస్తే బాగుంటుందనే ఉద్దేశం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి థ్యాంక్ యూ అండి. నారా శేషు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సోషల్ మీడియాని రెస్పాన్సిబుల్ యూజ్ చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తుంది. అదే ఇర్రెస్పాన్సిబుల్గా యూజ్ చేసినట్లయితే వినాశనానికి దారితీస్తుందని, అది పిల్లల మీద యువత మీద అత్యంత ప్రభావం చూపిస్తుందని, ఫోన్కి అడిక్ట్ అవుతున్నారని తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు మన గౌరవనీయులు మాజీ డీసీపీ శ్రీ నక్కా సూర్యచంద్రరావు గారు సుదీర్ఘ కాలం పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించి ఇటీవల పదవి విరమణ చేసిన మాజీ డీసీపీ గౌరవనీయులు శ్రీ నక్కా సూర్యచంద్రరావు గారు సోషల్ మీడియా ద్వారా జరిగే సైబర్ నేరాలు, వాటిని సంబంధించిన చట్టపరమైన అంశాలపై తన విలువైన అనుభవాన్ని, అవగాహన మనతో పంచుకోబోతున్నారు. సార్, మీరు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసిన వారికి, అలాగే ఇక్కడ హాజరైనటువంటి గౌరవ శాసనసభ్యులకు, ఇతర ప్రజాప్రతినిధులకు, అలాగే హిందూ, క్రైస్తవ, ముస్లిం మత పెద్దలకు, ఇక్కడ హాజరైనటువంటి పత్రికా మిత్రులందరికీ, అలాగే సోషల్ మీడియా నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా నా నమస్కారం. మనం ఆది కాలం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి అడుగుపెట్టారు. ఏ చిన్న విషయం అయినా, అది చెడు కానీ మంచి కానీ, ప్రపంచవ్యాప్తంగా సెకండ్లో చేరుతుంది. ఉయ్యాల తొట్టులో ఉన్నటువంటి పిల్లవాడి దగ్గర నుంచి మరికొద్దిసేపట్లో కాటికి వెళ్తాడనే వాడి దాకా కూడా చెవుల్లో గింగిరిలు తెచ్చేటట్టుగా ఈ న్యూస్ వ్యాప్తి చెందుతుంది. సాధారణంగా చెడుని చెవిలో చెప్పమంటారు, మంచిని మైక్లో చెప్పమంటారు. కానీ అది ఇప్పుడు రివర్స్లో ఉంది. దీనికి బాధ్యత ఎవరు? నేను మాట్లాడుతున్నాను, నేను చెడు మాట్లాడవచ్చు, మంచి మాట్లాడవచ్చు, ఉద్రేకపూర్వకమైనటువంటి ప్రసంగం ఇవ్వచ్చు, ప్రశాంతత కొలిపేటువంటి ప్రసంగం ఇవ్వచ్చు. అక్కడ వాళ్ళు ఎదురుగుండా ఉన్నటువంటి సోషల్ మీడియా వాళ్ళు చూపిస్తున్నారు. ఇక్కడ ఒకటి నేనైతే, రెండు అతను ఆ సోషల్ మీడియాలో చూపించడం ద్వారా అది ప్రపంచవ్యాప్తంగా అవుతుంది. ఇక్కడ రెండు వర్గాలు మనకు వచ్చినాయి. మూడో వర్గం ఉంది, అదే ప్రమాదకరమైనటువంటి వర్గం. ఎవరైతే సోషల్ మీడియా చేస్తాడో వాడే మాట్లాడేస్తుంటాడు. సాధారణంగా ఎవరైనా ఒక నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, లేకపోతే మంచి దాని మీద అనుభవం ఉన్న వాళ్ళ చేత మాట్లాడితే అది ప్రపంచానికి చూపించడం ఓకే. ఇప్పుడు ఆ చూపించడం మానేసి అతనే మాట్లాడి దాన్ని మళ్ళీ సమాజంలో ఒక మంచిగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం ఇటీవల చూసాం. అంటే కొన్ని ఉదాహరణలు కూడా మీకు చెప్పాలి. ఊరికే అది చట్టాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగానే కాదు, ఎంతలా నష్టపోతాడు, సమాజం ఎంత దానివల్ల ఇబ్బంది పడుతుందనేది కూడా మనం ఒక విషయం చెప్పుకోవాలి. మనం చూసాం, మన ఏలూరులోనే ఒక సమర సంకారం జరుగుతున్నప్పుడు చాలామంది వక్తలు చాలా బాగా మాట్లాడేవారు వాళ్ళ సమస్యల గురించి, చాలా చక్కగా వివరించారు. అక్కడ వచ్చినటువంటి ఒక యూట్యూబర్, ఒకళ్ళ ఇద్దరే మొత్తం అందరూ మాట్లాడింది పోయింది, గాలిగిపోయింది. ఇప్పుడు మీరు అందరూ మాట్లాడారు చాలా చక్కగా, ఇదంతా గాలిగిపోయింది. ఒకళ్ళిద్దరూ మైక్ దగ్గరికి వచ్చి ఆ రెండు ఏదైతే పౌరుషమైనటువంటి వ్యక్తి మనోభావాలకి, మత మనోభావాలకి ఇబ్బంది కలిగించేటటువంటి 2-3 మాటలు ఏదైతే ఉన్నాయో అది ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని కుదిపేస్తుంది. ఇక్కడ వీడు మాట్లాడిన దాన్ని రిలే చేయకుండా వదిలేయాలా? రిలే చేస్తాడు, వాడు డ్యూటీ అది. అయితే దానికి కాన్సిక్వెన్సెస్ ఏంటి, చట్టంలో ఎటువంటి బాధ్యత ఉంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఒక ఆయన అంటారు,
నేను 10th క్లాస్ చదివినాడు ఉప ముఖ్యమంత్రి అయితే మరి జడ్జి చదువుకున్నది నేనే అవ్వాలని ఒక చిన్న డైలాగ్ అది. అంటే భారత రాజ్యాంగంలో ఆ రోజు అంబేద్కర్ గారు అది ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా సర్పంచ్ అయినా పదవిని అర్హతగా పెట్టల. ఒక పదవి చేపట్టేవాడికి చదువు కన్నా సంస్కారం ముఖ్యం, నీతి నిజాయితీ ముఖ్యం, ఒక గుణవంతుడై ఉండాలి, చట్టాన్ని గౌరవించేవాడై ఉండాలి, రాజ్యాంగం పట్ల విధేయుడై ఉండాలి, అంతేగాని చదువు అర్హత కాదు అని ఆ రోజు రాజ్యాంగ నిపుణులు మన అంబేద్కర్ గారి మహానుభావులు తీర్మానించి రాజ్యాంగంలో పొందుపరిచారు. రెండవ కారణం కూడా ఏంటంటే ఆ రోజుల్లో చాలామందికి చదువుకునేటువంటి అవకాశం ఉండేది కాదు. ఆ చదువుకోలేని వాళ్ళు మళ్ళీ చట్టసభల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉండదేమో అనే ఉద్దేశంతో కూడా ఆ చదువు అనేది అర్హతగా నిర్ణయించింది. ఆ ఒక్క చిన్న మాట ఎంత ప్రకంపనను సృష్టించిందో చూడండి. అంటే ఇక్కడ రిలీజ్ చేయడం కొంత బాధ్యత అయితే అనేవాడు ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఇది ఒక మాట. సో దాని మీద జరిగినటువంటి సందర్భాలు చూడండి. మరలా మేధావులు రౌండ్ టేబుల్ సమావేశంలాగా ఒక సమావేశం నిర్వహించారు. దాంట్లో అందరూ చాలా నాలాగే పెద్దలు కూర్చున్నారు. ఒక ఆయన నాలాగే పోలీసు ఉద్యోగం చేసి రిటైర్ అయినటువంటి వ్యక్తి, ఇది అఖిలపక్ష సమావేశం అనుకుని వచ్చాను. అఖిలపక్ష సమావేశం అంటే ఒక అధికార పార్టీ కూడా ఉంటుంది అక్కడ, అందరూ ఉంటారు అక్కడ. సో వచ్చిన తర్వాత ఎవరున్నారో నాకు తెలీదు, ఈ పక్కన ఎవరున్నారో తెలీదు, ఈ పక్కన ఎవరున్నారో తెలీదు. అది చూడండి ఎంత ఇక్కడ ఏమైందంటే ఒక పౌరుషమైనటువంటి మాట మాట్లాడితే ఎంత ప్రమాదం చేకూరుతుంది, ఈ సోషల్ మీడియా నీకు ఎంత ముప్పు తెచ్చిపెడుతుంది అనేది కూడా నువ్వు గ్రహించుకోవాలి. దాంట్లో ఏం రాశాడు మనకి, ఒక ఉపా చట్టం అన్నట్టు ఉంది. ఉపా చట్టం ఇప్పుడు రాదు, 1967లో వచ్చింది. దాని అమెండ్మెంట్స్ అయినాయి. 2008, 2019లో కూడా అమెండ్మెంట్స్ అయినాయి. ఆ అమెండ్మెంట్లో ఏం రాస్తాడంటే ఒక జాతి విద్రోహమైనటువంటిది, ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేసే వాళ్ళకి, ఈయన ఒక టెర్రరిస్ట్ అనుకోండి సపోజ్. టెర్రరిస్ట్ అంటే ఏంటి, మనం ఏర్పడినటువంటి చట్టాలకి రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ఈ దేశానికి వ్యతిరేకంగా, మనం ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా వాడు ఒక ఉద్యమాన్ని చేస్తూ ఉంటుంటారు. అది నక్సలైట్ ఉద్యమం కావచ్చు, కసబ్ కావచ్చు, లేకపోతే హెడ్మా కావచ్చు. సో వాడికి ఈ చట్టం ఏం రాస్తుందంటే వాడికి సపోర్ట్ చేసిన, నువ్వు షెల్టర్ కాదు, ఇక్కడ షెల్టర్ ఇస్తే అది ఇంకా పెద్ద కేసు. ఈవెన్ సపోర్ట్ చేసినా నీకు నేరం అంటుంది. సపోర్ట్ అంటే ఏంటి, మాట్లాడటం కూడా సపోర్టే. వాడికి ఆర్థిక సహాయమే చేయక్కర్లా, మాట్లాడటం కూడా సపోర్టే. అలాంటి సపోర్ట్ చేస్తే నువ్వు ఒక సెక్షన్ దాంట్లో 37 సెక్షన్ ప్రకారంగా నువ్వు శిక్షార్హుడు అంటే. సో అది ఉంది, దాన్ని పెట్టే సరే, అది వరకు ఓకే. నాలాంటి ఒక పెద్ద ఆయన చట్టం తెలిసినవాడు, చట్టాన్ని 35, 36, 37 సంవత్సరాలు అమలు చేసినవాడు, రాష్ట్రంలో ఒక పెద్ద పదవులు నిర్వహించిన వాడు, ఆయన ఏమంటారంటే, ఆయన పెద్ద ఆయన ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ మీద ఎందుకు పెట్టలేదు, రామకృష్ణ పరమహంస మీద ఎందుకు పెట్టలేదు, స్వామి వివేకానందుడి మీద ఎందుకు పెట్టలేదు, రాజా రామ్మోహన్ రావు మీద ఎందుకు పెట్టలేదు, కందుకూరి వీరేశలింగం మీద ఎందుకు పెట్టలేదు, దేవాలయంపై బూతు బొమ్మలను రాసినటువంటి మన తాపి ధర్మారావు మీద ఎందుకు పెట్టలేదు అంటే అసలు ఏమైనా అర్థం ఉందా? ఒక సంఘ సంస్కర్తకి సంఘ విద్రోహకి తేడా తెలియదు నీకు. వీళ్ళందరూ సంఘ సంస్కర్తలు, అదే మతంలో ఉండి ఆ సామాజిక బాధ్యతగా సమాజంలో ఉన్నటువంటి మూఢాచారాలని తొలగించడానికి వాళ్ళు పాటుపడినటువంటి వ్యక్తులు. వాళ్ళకి రావణ్కి ఏంటి పోలిక? ఈ రావణ్ తోటి పోలిక చేసి అసలు నీ యొక్క చదువు, నీ యొక్క పెద్ద హోదా, నీ అనుభవం అంతా కూడా రావణ్కి ఎక్కువ, శ్రావణ్కి తక్కువ అనుభవం. అలాంటి మాటలు మాట్లాడటం వల్ల ఏమవుతుందంటే ఒక బ్యాడ్ మెసేజ్ సొసైటీలో వెళ్ళిపోతుంది. ఎవరైతే మామూలు ఒక సామాన్యుడు ఓ రోడ్డు మీద ఏదో ఒక మామూలు పని చేసుకుని వాడు మాట్లాడితే పెద్దగా పట్టించుకోరు, ఏదో కుక్క మరుగుతుంది లేని వదిలేస్తారు. ఒక పెద్ద రౌండ్ టేబుల్ సమావేశంలోకి వచ్చి ఒక చైర్లో కూర్చుని నువ్వు ఆ విధంగా మాట్లాడేవు అంటే అది చాలా తప్పు. ఇక్కడ ప్రచారం చేసేవాళ్ళు కాదు, వీడిదే తప్పు. అలాంటి వ్యక్తుల్ని మన ప్రభుత్వం కూడా ఉదాసీన వైఖరి అవలంబించడానికి లేదు.
తప్పనిసరిగా అతను కొన్ని వీడియోలు కూడా మీరు ప్లే చేసి చూస్తే ఈ ఎవరైతే పౌరుషంగా మన జాతి విద్రోహక శక్తిగా మన సమాజానికి వ్యతిరేకంగా మన దేశమే నాకు అక్కర్లేదనే వ్యక్తికి సపోర్ట్గా వాడికి షెల్టర్ ఇచ్చినటువంటి వ్యక్తి ఫ్రెండే, వీడే షెల్టర్ ఇచ్చాడు. ఇప్పుడు సపోర్ట్ అనే పదంలోకి షెల్టర్ ఇచ్చింది కూడా వచ్చేస్తుంది కదా. సపోర్ట్ అంటే నేను షెల్టర్ ఇచ్చినట్టు కూడా సపోర్ట్ కింద వచ్చేస్తాడు. సో సపోర్ట్కి సపోర్టర్ కూడా సపోర్ట్ కింద వస్తాడు. సెక్షన్ 37 ప్రకారంగా, ఉపా యాక్ట్ సెక్షన్ 37 ప్రకారంగా వాడు కూడా దోషి అవుతాడు. సో దాంట్లో నుంచి బయటపడటానికి అనేక రకాలైనటువంటి ఈ వేదికలను తీసుకుని ఈ సామాజిక మాధ్యమాల ద్వారా అతని భావాలను, తప్పుడు భావాలను ప్రజల్లోకి పంపించి ఆయన ముసుగు వేసుకున్నటువంటి ఒక వీరుడు ముసుగు ధరించాడు. అతను ముసుగు ధరించి ఇప్పుడు ఒక గూఢాచారిలాగా పెద్ద పెద్ద కవర్లు మైక్ పట్టుకుని చెప్పడం చాలా తప్పు. అలాంటివి మీరు తప్పనిసరిగా ఈ సోషల్ మీడియాలో నిరోధించాలి. ఎందుకంటే కొన్ని మనం ప్లే చేయడానికి కూడా లేదు. యాక్చువల్గా ఇది సందర్భం కాదు, కానీ నా దగ్గర ఒక వీడియో ఉంది. 3 రోజుల నుంచి చూశాను నేను 3 రోజుల కిందట. అసలు నాకు ఒక 5-6 గంటలైతే మనస్సు లాగైపోయింది. అరే ఇంత దరిద్రంగా ఒక వీడియో చేస్తే సామాజిక మాధ్యమాల్లో దాన్ని ప్రసారం చేసి ప్రభుత్వం చాలా ఉదాసీన వైఖరి అవలంబిస్తుంది. అలాంటి వాళ్ళని కఠినంగా నేనేం చెప్తానంటే, ఈ పోలీసు కూడా, నేను కూడా పోలీసు ఉద్యోగం చేశాను, పోలీసు ప్రోయాక్టివ్గా ఉండాలి. ఒక వ్యక్తి ఒక తప్పుగా మాట్లాడితే ఇమీడియట్గా ముందుగా అతనే పోలీసే చర్య తీసుకోవాలి. మరలా ఇప్పుడు సపోజ్ ఎవరో ఒక వ్యక్తి గురించి ఒకడు సోషల్ మీడియాలో అబ్సీన్గా పెట్టినప్పుడు మళ్ళీ అతను ఫోన్ చేసి నా మీదే ఎలా అంటే మీరు యాక్షన్ తీసుకోరా అంటేనే కానీ మన పోలీస్ కథ అసలు. సో నేను ఫైనల్గా విజ్ఞప్తి చేసేది, ఈ సామాజిక మాధ్యమాల్లో ఈ బ్యాడ్ అనేది పోవాలి అంటే పోలీసు ప్రోయాక్టివ్గా పనిచేయాలి. ప్రభుత్వం కూడా ఉదాసీన వైఖరిని అవలంబించకూడదు. అలాగే ప్రతి వాళ్ళని కూడా, అంటే ఏదైనా ఈ సామాజిక మధ్యలో ఫేస్బుక్ ఉంది, నువ్వేం మాట్లాడి పెడితే అది వెళ్ళిపోతుంది ఫేస్బుక్లోకి, నువ్వు ఆపలేవు, యూ కాంట్. కానీ భయం అనేది రావాలి. భయం అనేది రావాలంటే చట్టం అనేది కంపల్సరీగా ఉపయోగించాలి. చాలా చిన్న వీడియోలు చాలా అబ్సీనిటీగా వస్తున్నాయి, ప్రొవోకేటివ్గా వస్తున్నాయి, మతాలని చాలా కించపరిచే విధంగా వస్తున్నాయి. వీటినన్నిటినీ అరికట్టడానికి ఈ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నక్కా సూర్య చంద్రబాబు గారు. వారు బాధ్యతమైన పదవిలో ఉండి